మామిడికాయ చికెన్‌కి ఫస్ట్ చికెన్ తీసుకొని మంచిగా మ్యారినేట్ చేసుకోవాలండి. నూనె రాసేసి, తర్వాత ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, తర్వాత పచ్చిమిర్చి చక్కగా కలిపేసి మ్యారినేట్ చేసుకొని ఒక గంట సేపు పక్కన పెట్టేయాలి. కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, ఒక మామిడికాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలనమాట. తర్వాత ఏంటంటే ఆయిల్ వేసేసి మొత్తం ఎర్రగా వేగిన తర్వాత చికెన్ వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక 5-10 నిమిషాలు ఫ్రై చేసి ఆ తర్వాత మూత పెట్టి మంచిగా మగ్గనివ్వాలన్నమాట. చికెన్ అంతా మగ్గనిచ్చిన తర్వాత ఇందులో కొద్దిగా ఒక గ్లాసు వాటర్ అనేది మంచిగా పోసేసుకొని మీకు బాగా జ్యూసీగా కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువ వాటర్ వేసుకోండి. లేదంటే ఒక గ్లాస్ అయితే సరిపోతుందన్నమాట. ఆ గ్లాసు వాటర్ వేసేసి ఆ తర్వాత మామిడికాయ ముక్కలు వేసేసి స్లోగా అంటే సిమ్లో పెట్టేసి కర్రీని చక్కగా ఉడకనిస్తే మనకి కర్రీ అయితే రెడీ అయిపోతుందన్నమాట. మొత్తం మామిడికాయ ముక్కలన్నీ బాగా ఉడికిన తర్వాత కొద్దిగా మ్యాష్ చేసుకోవాలన్నమాట. లేకపోతే ఆ కర్రీ అంతా ముక్కలుగా కనబడుతూ ఉంటుంది. సో మ్యాష్ చేసుకొని గరం మసాలా, కొత్తిమీర వేసేసుకుంటే చికెన్ మామిడికాయ కర్రీ అన్నది రెడీ అయిపోతుంది. జనరల్గా మటన్ మామిడికాయ తింటాం కదా, సో ఇది కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. చాలామంది చేసే ఉంటారు. నేను ఇది సింపుల్గా ఇలా చేస్తాను అనమాట ఈరోజు.